ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారో చూశారుగా. అలాంటిది పూజ చేస్తున్న సమయాన్ని కూడా బయటికి తీసుకెళ్తానంటున్నావేంటి? మొన్న జరిగింది యాక్సిడెంట్ అని క్లియర్గా చెప్పాను. అయినా ఈ పూజ కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంది తనతో. ఈ పూజ అయ్యే వరకు గంటో అరగంటో వెయిట్ చేస్తాం. త్వరగా కానివ్వండి. అమ్మా, ఇది గంట అరగంట కాదమ్మా, ఈ రోజు మొత్తం పూజ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంట్లో పూజ జరిగిన తరువాత గుళ్ళో పూజ చేశాకే ఈ దీక్ష పూర్తవుతుందమ్మా. మీ అందరితో నాకు అనవసరం. ఏయ్, నిన్నే వీళ్ళందరూ వాళ్ళకి తోచింది మాట్లాడుతూ ఉంటే నీకేవీ పట్టనట్టు అలా కూర్చొని చూస్తావేంటి? త్వరగా కానిచ్చి పద. అమ్మా, నీకు పరిస్థితి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. నేను దీక్ష చేస్తుంది నిన్ను కాపాడుకోవాలని. అలాంటి దాన్ని ఎలా రాగలనమ్మా? నేను ఇంతలా అరుస్తుంటే పలకుంటే మొదలు అలా కూర్చుంటావే? వస్తావా రావా? నన్ను క్షమించండి. నేను ఈ పూజ నదిలి ఎక్కడికి రాను. ఏమన్నా? నేనెక్కడికి రానంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నేను నిన్ను ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? ఒక పెద్ద మనిషి తనకు తానుగా ఫోన్ చేసి మనకి బిజినెస్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాను అన్నారు. అలాగే అతన్ని కంపెనీలో నేను పెద్ద పొజిషన్లోకి హైర్ చేసుకుంటాను అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మన బతుక్కి ఒక భరోసా దొరుకుతుంది. మన జీవితాలు మళ్ళీ బాగుపడతాయి. పద వెళ్దాం. మామ్, మన జీవితాలు నాశనం చేసినంత స్పీడ్గా బాగుపడాలని కోరుకోవట్లేదు. ఏ జన్మలో ఏం పాపం చేస్తానో ఇది నా చెల్లెలుగా దాపరించింది. మర్యాదగా అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? చెప్పాను కదా, ఈరోజు నేనెక్కడికి రాను. రేపటి నుండి మీరెక్కడికి రమ్మంటే నేనెక్కడికి వస్తాను. మనకి కుదిరినప్పుడు వెళ్ళటానికి మనం వెళ్తుంది మార్కెట్కి కాదు, బిజినెస్కి హెల్ప్ చేసే ఫినాన్షియర్ దగ్గరికి. ఎక్కువగా బెట్టు చేయకుండా వచ్చి సంతకాలు చేసిన తర్వాత ఈ పూజలు వ్రతాలు నువ్వు చేసుకో. చెప్తున్నాను కదా, అదెంత ఇంపార్టెంట్ పనైనా సరే నేను ఈరోజు ఎక్కడికి రాను. ఏ వస్తే ప్రళయాలు వస్తాయా? ప్రాణాలు పోతాయా? ప్రాణాలు పోతాయనే నేను రావడం లేదమ్మా. చూడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను దూరం మాత్రమే పెట్టాను. ఇప్పుడు గనక నువ్వు నాతో రాకపోతే మీ నాన్నతో పాటే నువ్వు చచ్చావనుకుంటాను. బాను, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? మాట్లాడతాను. మా జీవితాల్ని సర్వనాశనం చేసి ఇప్పుడు ఒక మంచి అవకాశం వస్తే అందుకోకుండా చేస్తున్న దీన్ని చచ్చిందని అనుకుంటాను. నేను ఆ గుమ్మం దాటేలోపు నువ్వు లేచి మా వెనక వస్తే ఈ మాత్రం బంధమైనా మిగులుతుంది. లేదు అంటే చెప్తున్నానుగా, చచ్చిందంతో సమానం అనుకుంటాను.
అర్థమైంది. వాళ్ళకి మనం ఉన్నతంగా ఎదగడం ఏమాత్రం ఇష్టం లేదు. కావాలని ఇదంతా చేస్తుంది. నువ్వు కూడా మీ నాన్నలాగే చచ్చావనుకుంటాను. ఇక నీ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. లెట్స్ గో. అమ్మా, నువ్వు నాన్నలా మాకు దూరం కాకూడదని నేను ఈ వ్రతం జరిపిస్తున్నాను. అమ్మవారి దయ వల్ల ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ ఎప్పటికీ అలా జరుగుతుందనే నమ్మకం లేదు. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ అసలు నువ్వు అనే దానివి లేకపోతే నేనేమైపోతానమ్మా? నువ్వు నాకు మాటలకి దూరంగా ఉన్నా నీకేం కాకుండా కళ్ళ ముందుంటే చాలమ్మా, అది చాలు. ఏదేమైనా నువ్వు నాకు ముఖ్యం. నీకోసం ఏమైనా చేస్తాను. ఇంకా రావడం లేదేంటయ్యా? వస్తుంటారు సార్, బయలుదేరామని చెప్పారు. మమ్మా, వాళ్ళేమో సంయుక్త కోసమే డీల్ కొప్పుకున్నారు. ఎలాగైనా సంయుక్తాన్ని తీసుకొని రమ్మన్నారు. ఇది చూస్తేనేమో రాలేదు. ఎప్పుడు ఎదిరించే ధైర్యం వచ్చింది. సంయుక్త రాలేదని డీల్ క్యాన్సిల్ చేస్తే ఎలా మమ్మా? నువ్వేం కంగారు పడకమ్మా. వాళ్ళకి సంయుక్తని వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకోవడం కావాలి. ఈరోజు మనం వెళ్ళి తను పూజలో ఉంది, తనని ఒప్పిస్తామని మాటిచ్చి మనం ఈ డీల్ ఓకే చేసుకుందాం. రేప పూజ తర్వాత సంయుక్తని వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేద్దాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? తెలీదు, కానీ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ డీల్ కూడా సంయుక్త వల్ల పోయింది కాబట్టి ఈరోజు దాని సంగతేంటో తెలుస్తాను.